నగరంలో ఉన్న పార్కులు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో సమయాన్ని గడిపేందుకు పార్కుకి కుటుంబ సమేతంగా వస్తున్నారు. పార్కులలో ఉన్న పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఆకట్టుకుంటున్నాయి. పెద్ద పెద్ద చెట్లు, విరివిగా విస్తరించిన పచ్చిక బయళ్లు, చల్లని నీటి తలతలలు చూసే వారికి ఒక ప్రకృతి మాధుర్యాన్ని తలపించజేస్తాయి. ఇందిరా పార్కులో ముఖ్యంగా ఫ్లోటింగ్ గార్డెన్ సందర్శకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అలెకి అందిస్తారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలకే కాదు పెద్దలకు కూడా కాస్తంత ఈ వేసవి సెలవులు ఉపశమనం దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే పిల్లలతో సమయాన్ని గడిపేందుకు కుటుంబ సమేతంగా అయితే ఎక్కువ మంది పార్కులకి రావడం జరుగుతుంది. నగరంలో ఎక్కడ చూసినా కానీ పార్కులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఇప్పుడున్న ఈ ఉష్ణోగ్రతల కారణంగా చల్లదనం కోసమని ఎక్కువ మంది పార్కులే రావడం జరుగుతుంది. ఈ పార్కులో రావడం వల్ల పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. పిల్లలకైతే మరీ ముఖ్యంగా పార్కుల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలలు కానివ్వండి, జారుడు బల్లలు కానీ ఎంతోగానో వారికి ఆనందపరుస్తున్నాయి. అంతేకాకుండా ఈ పార్కులు జంపింగ్ స్లైడ్స్, స్వింగులు ఉండడం వలన కూడా వాళ్ళకి మంచి వినోదం, ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పిల్లలతో ఎక్కువగా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఈ నగరంలో గజిబిజిగా ఎప్పుడు పరుగులు పెడుతున్న వాళ్ళంతా కూడా ఇలాంటి పార్కుల్లో పిల్లలతో కాస్తంత సమయం కేటాయించడానికైతే పార్కులకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా పెద్దలకు కానివ్వండి, చిన్న పిల్లలకు కానివ్వండి వాకింగ్, జాగింగ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా అయితే ఈ పార్కులో ఉన్న వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, జాగింగ్ ట్రాక్స్ కానీ చాలా ఉపయోగపడుతున్నాయి. వీటిని అంతా కూడా ఉపయోగించుకోవడానికి అయితే ఎక్కువ కుటుంబ సమేతంగా పార్క్కి రావడం జరుగుతుంది. అంతేకాకుండా అంటే పాండ్స్ మధ్యలో కూడా కొన్ని పార్కులో చూసుకున్నట్లయితే ఫ్లోటింగ్ గార్డెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని చూసేందుకు ఎక్కువగా ఈ ఫ్లోటింగ్ గార్డెన్స్కి అయితే మరీ ముఖ్యంగా అయితే సందర్శకులు ఎంతోగానో వీటిని అంటే ఆ ఫ్లోటింగ్ గార్డెన్స్ ఎంతోగానో వాటిని ఆకర్షించేలా చేస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సాయంత్రం వరకు ఉదయం వచ్చిన వాళ్ళు కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడే సేద తీరుతూ ఆనందంగా ఈ పార్కులోనే గడపడం జరుగుతుంది. కొందరు ఇళ్ల వద్దనే వండుకొని వచ్చి మరి వృక్షాల కింద అంటే ఏదో ఊర్లో ఉన్న ఫీలింగ్తో ఇక్కడే వృక్షాల కింద వండుకొని తినడం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం వేళల్లో కూడా భోజనాలు ఇక్కడే చేయడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా ఈ క్రీడా పరికరాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఉత్సాహంగా పిల్లలు ఎంతోగానో తమ సమయాన్ని ఆడుకుంటూ అయితే ఇక్కడ గడపడం జరుగుతుంది. మధ్యలో ఈ నీటి కొలనుల మధ్యలో బోటింగ్ కూడా చేయడానికి అంటే ఎంతో ఉత్సాహంగా కుటుంబ సమేతంగా పిల్లలు రావడం అంటే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి నీళ్ళ మధ్యలో ఉన్న బోటింగ్ అందరినీ అంటే చేస్తూ ఎంతోగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా. మొత్తానికైతే వేసవి సెలవులో అంటే ఎప్పుడూ గజిబిజిగా పరుగులు పెడుతున్న నగరవాసులు ఇలాంటి పార్కులు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ముఖ్యంగా ఈ నీటి కొలనులో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ గార్డెన్స్ అయితే సందర్శకులను ఎంతోగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడికి రావడం వల్ల మానసిక ఒత్తిడి ఎప్పుడు పని బిజీలో పడుతూ మానసిక ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం వల్ల కాస్తంత మానసిక ప్రశాంతత లభిస్తుందని అయితే చెప్తున్నారు. కెమెరామన్ వీరబాబుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.